హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఏఎస్ డైలీ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అంటే 7th December 2024కి సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం మెయిన్ ఎడిషన్లోనే ఆర్బీఐ హోల్డ్స్ రెపో రేట్ అమిడ్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా ఒక ఆర్టికల్ అయితే చూసాం. ఎస్టర్డే రిలేటెడ్గా కూడా ఈ హై ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా ఒక ఆర్టికల్ అయితే చూసాం. దానికి సంబంధించిన ఆర్బీఐ రెస్పాన్స్ ఏంటి ఈ రెపో రేట్ కట్స్ రిలేటెడ్గా ఈ ఆర్టికల్ అయితే చూద్దాం. రైట్, సో ఇక్కడ మేజర్గా ఆర్బీఐ రెపో రేట్ అనేది అన్చేంజ్డ్గా 6.5% దగ్గరే ఉంచింది. సో మనం నిన్న ఎక్స్పర్ట్స్ కొంతమంది 2.225 బేసిస్ పాయింట్స్ అనేవి తగ్గించమని చెప్పారు. బట్ రెపో రేట్ అనేది అన్చేంజ్డ్గా 6.5% మీద ఉంటారు. అదే ఇక్కడ 11th కాన్సిక్యూటివ్ బై మంత్లీ రివ్యూగా ఇది మనకి చెప్పొచ్చు. ఆర్బీఐస్ మానిటరీ పాలసీ కమిటీ అనేది ఈ రెపో రేట్ని మెయింటైన్ చేస్తుంది. రైట్, ఇక్కడ రెపో రేట్ అంటే ఏంటి అనేది మనం ఆల్రెడీ నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఆర్బీఐ అనేది కమర్షియల్ బ్యాంక్స్కి ఒక ఫండ్స్ అనేది లెండ్ చేసేటప్పుడు అంటే మనకి అప్పు ఇచ్చేటప్పుడు ఒక ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది. దాన్నే మనం రెపో రేట్ అంటాం. ఇది రివర్స్లో మనకి రివర్స్ రెపో రేట్గా మనం చెప్తాం. అయితే ఇక్కడ ఈ గ్రోత్ రేట్ అనేది అన్చేంజ్డ్గా ఎందుకు ఉంచారు? రెపో రేట్ అనేది 6.5 అంటే పెర్సిస్టెంట్ ఇన్ఫ్లేషనరీ ప్రెజర్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనకి ఈ ఇన్ఫ్లేషనరీ ద్రవ్యోల్బణం ఒత్తిళ్ళు మనకు కంటిన్యూస్గా ఉంటూనే ఉన్నాయి. అదేవిధంగా గ్రోత్ అనేది తగ్గుతూ వస్తుంది. సో దానికి సంబంధించి ఈ చేంజెస్ అయితే చేయలేదు. అయితే ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్ కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాలి. ముఖ్యంగా రెపో రేట్ అనేది కూడా మనం స్టడీగా ఉండడం, అదేవిధంగా దానికి సంబంధించి మన కన్సర్న్స్ అనేది కూడా మనకి ఇక్కడ మేజర్గా చూడాలి. రైట్, సో ఇన్ఫ్లేషన్ అనేది మేజర్గా ఎందుకు సవాలంటే ఇక్కడ పర్టికులర్గా 14th మంత్ హై అనేది ఉంది. 6.2% అక్టోబర్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎక్కువగా ఫుడ్ ప్రైస్ స్పైక్స్ అంటే ఫుడ్ ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ గ్రోత్ రేట్ అనేది మనకి కనిపిస్తుంది. రైట్, సో ఇది ఇన్ఫ్లేషన్ ఫోర్కాస్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే 2024-25 ఇన్ఫ్లేషన్ ఫోర్కాస్ట్ సంబంధించి మనం మాట్లాడుకుంటే 4.8%గా రివైజ్ చేశారు. అర్లియర్ మనకి 4.5% ఉండేది. ఇక్కడ మేజర్గా కంటెక్స్ట్ ఏంటంటే హై ఇన్ఫ్లేషన్ అనేది మనకి కన్జ్యూమర్ డిస్పోజల్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది మనకి తగ్గిస్తుంది. అదేవిధంగా మనకి జీడిపి గ్రోత్ మీద కూడా బాగా ఇంపాక్ట్ అయితే కలిగిస్తుంది. రైట్, సో ఇది మనకి ప్రభావం. సో ఈ పర్టికులర్ కంటెక్స్లోనే మనం ఫోకస్ చేయాలి. ఆర్టికల్స్ అనేవి ఈ నెంబర్స్ అనేవి అంత ఇంపార్టెంట్ కాదు, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. రైట్, సో ఇక్కడ నెక్స్ట్ ఎకనామిక్ గ్రోత్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే గ్రోత్ డౌన్ గ్రేడ్ అయ్యింది అనేది ఇక్కడ తెలుస్తుంది. రియల్ జీడిపి గ్రోత్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే 2024-25 అనేది 6.6% మనకి డిక్రీజ్ అయింది. అర్లియర్ మనకి 7.2% ఉండేది. రైట్, సో ఇక్కడ జీడిపి గ్రోత్ అనేది Q2లో మనకి జూలై సెప్టెంబర్ క్వార్టర్ అనేది మనం గమనిస్తే 5.4%గా మనకు తెలుస్తుంది. అంటే ఇది 7 క్వార్టర్లోగా అంటే గతంలో మనం 7 క్వార్టర్స్ ఈ గణాంకాలు అనేవి చూస్తే ఇదే లోయెస్ట్గా కనిపిస్తుంది. రైట్, సో ఈ పర్టికులర్గా మనం ఎకనామిక్ గ్రోత్ డౌన్ గ్రేడెడ్ అనేది కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అదైతే నెక్స్ట్ ఆర్బీఐస్ స్ట్రాటజీస్ సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే మేజర్గా మనకి క్యాష్ రిజర్వ్ రేషియో కట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సిఆర్ఆర్ అనేది 50 బేసిస్ పాయింట్స్ తగ్గించారు. ఇక్కడ 4.4%కి తగ్గించారు. ఇక్కడ మేజర్గా లిక్విడిటీ కన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ద్రవ్యతకు సంబంధించిన పరిమితులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈజ్ చేయడానికి ఇది మేజర్గా తగ్గించారు. ఇది కూడా ఇంపార్టెంటే. ఆల్మోస్ట్ ఇక్కడ 1.16 lakh crore అనేది ఇక్కడ బ్యాంకింగ్ సిస్టమ్కి రిలీజ్ చేశారు. అది ఇక్కడ క్యాష్ రిజర్వ్ రేషియో యొక్క ఇంపార్టెంట్ పాయింట్ అది. అయితే ఇక్కడ సిఆర్ఆర్ని మనం ఒక నెట్ డిమాండ్ టైమ్ లయబిలిటీస్ అనేది చెప్పొచ్చు. అంటే బ్యాంక్స్ అనేవి ఆర్బీఐ దగ్గర కొంత రిజర్వ్స్ మెయింటైన్ చేయాలి. ఆ పర్సంటేజ్నే మనం క్యాష్ రిజర్వ్ రేషియోగా పిలుస్తాం. రైట్, సో అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ సంబంధించి పర్సంటేజ్నే మనం ఇక్కడ బ్యాంక్స్ అనేవి కొంత రిజర్వ్స్ ఆర్బీఐ దగ్గర పెట్టుకోవాలి. రైట్, సో అయితే నెక్స్ట్ మనకి ఎక్స్టర్నల్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్ అనేవి మనం అర్థం చేసుకుంటే ఆర్బీఐ అనేది ఇంట్రెస్ట్ రేట్ని పెంచింది. ఎస్పెషల్లీ మనకి ఫారెన్ కరెన్సీకి సంబంధించి నాన్ రెసిడెంట్ డిపాజిట్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే. రైట్, ఎందుకంటే క్యాపిటల్ ఇన్ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో వాటిని అట్రాక్ట్ చేయడానికి అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడానికి ఈ పర్టికులర్ డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ అనేది పెంచింది. రైట్, సో ఇది కూడా మనకి ఇంపార్టెంటే. అంటే
ఇవి పర్టికులర్గా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి, గ్రోత్ని బ్యాలెన్స్ చేయడానికి ఫోకస్డ్గా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ పనిచేస్తుంది కాబట్టి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి వాటిని సరిసమానంగా ఫోకస్ చేస్తాయి, రైట్. సో ఇక్కడ మనం ఏం చేసి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచాయి కాబట్టి ఇక్కడ మనకి దీనివల్ల కొంత మనకి ఇన్ఫ్లేషన్ ప్రెజర్స్ అనేవి ఎకనామిక్ గ్రోత్ డౌన్గ్రేడ్ అవ్వడం కూడా మనకు కొంత తగ్గే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి యాడ్వర్స్ వెదర్ ఇంపాక్ట్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఈ పర్టికులర్ ఫినోమినాన్లో ముఖ్యంగా మనకి వెదర్ డిస్ట్రప్షన్స్ కావచ్చు, మనకి ప్రపంచంలోనే కొన్ని అన్సర్టైనిటీస్ అయితే ఉన్నాయి. వీటి వల్ల మనకి ఇన్ఫ్లేషన్ పెరగడం, మన ఆర్థిక స్థిరత్వానికి కూడా ఆటంకం కలగడం అనేది చూస్తున్నాం. అయితే ఇక్కడ మనకి ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ అనేది ఆర్బీఐకి సంబంధించి ఇక్కడ కమిట్మెంట్తో ఉంది. ఒక ఇంపార్టెంట్ కమిట్మెంట్ ఏంటంటే ఒక పక్క గ్రోత్కి సంబంధించిన బ్యాలెన్స్ చేస్తూ, ఇంకో పక్క ఇన్ఫ్లేషన్ సంబంధించి ఫోకస్ చేస్తూ ప్రైస్ స్టెబిలిటీ అనేది టార్గెట్ చేస్తుంది. అంటే ధరల స్థిరీకరణే మేజర్ ఫోకస్ ఏరియా. దానికి సంబంధించిన బ్యాలెన్స్ ఆఫ్ గ్రోత్ అండ్ ఇన్ఫ్లేషన్ మీద ఫోకస్ చేసింది, రైట్. దీన్ని న్యూట్రల్ పాలసీగా చెప్పుకోవచ్చు. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఆర్టికల్ ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ సంబంధించి మన హై లెవెల్ డిప్లొమాటిక్ విజిట్స్ అనేవి జరగబోతున్నాయి. సో దానికి సంబంధించి ఈ పర్టికులర్ ఆర్టికల్లో మనం చూస్తాం. అంటే ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ ఎవరైతే ఉన్నారో, విక్రమ్ మిశ్రీ డిసెంబర్ 9న ఢాకా వెళ్ళే అవకాశం ఉంది విజిట్కి సంబంధించి. ఇది ఒక మనకి రీసెంట్గా జరుగుతున్న కొన్ని పొలిటికల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, బంగ్లాదేశ్ అండ్ ఇండియాకి సంబంధించి రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఫస్ట్ హై లెవెల్ డిప్లొమాటిక్ విజిట్గా ఇది చెప్పుకోవచ్చు, ఈ ఫారెన్ సెక్రటరీ విజిట్ అనేది, రైట్. ఈ విజిట్ యొక్క ఎయిమ్ ఏంటంటే మేజర్గా మనకి ఇప్పుడు ఉన్న టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో బయలాటరల్ రిలేషన్స్ని మనకి టెన్షన్స్ అడ్రస్ చేసే విధంగా, అదేవిధంగా మనం ఉన్న సంబంధాలు ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఈ విజిట్ అయితే తీసుకెళ్లారు. అంటే మనకి బ్యాక్గ్రౌండ్ టెన్షన్స్ అసలు ఏమున్నాయి టెన్షన్స్ అనేది మనం ప్రీవియస్ ఆర్టికల్స్లో కూడా మనం చూసాం. సో రీసెంట్ అటాక్స్ అనేవి చూసాం, హిందూ మైనారిటీస్ మీద అటాక్స్ అనేవి, రైట్. సో ఒక ఇన్సిడెంట్ అనేది మనం చూసాం, హిందూ మైనారిటీస్ మీద అటాక్స్ చేయడం, బంగ్లాదేశ్ ఎక్కువగా దానివల్ల స్ట్రెయిన్ అయ్యి మన రిలేషన్స్ అనేవి కొంత తగ్గుముఖం పట్టాయి, రైట్. సో వీటికి సంబంధించి కొంత ఈవెన్ బంగ్లాదేశ్ అని కాదు, మన త్రిపుర రాజధాని అయిన అగర్తలాలో కూడా కొంత ప్రొటెస్ట్ అయితే చేశారు. అసిస్టెంట్ హై కమిషన్ ఏదైతే ఉందో బంగ్లాదేశ్కి సంబంధించి దాన్ని ధ్వంసం చేయడం కూడా జరిగింది. వీటి వల్ల కూడా మనకి ఈ రిలేషన్స్ అనేవి స్ట్రెయిన్ అవుతున్నాయి. అదేవిధంగా డిప్లొమాటిక్ టెన్షన్స్ కూడా మనకి పెరుగుతున్నాయి. ఎందుకంటే మేజర్గా ఇండియన్ గవర్నమెంట్ కొంత ఈ ఘటనలకి సంబంధించి కొంత రిగ్రెట్ అనేది చూపించినప్పటికీ, సెక్యూరిటీకి సంబంధించి బ్రీచ్ ఏదైతే చేశారో దానికి సంబంధించి కొంత సంఘీభావం తెలిపినప్పటికీ సో టెన్షన్స్ అనేవి ఇంకా అలానే ఉన్నాయి. సో దానికి సంబంధించి ఈ విజిట్ అనేది మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఈ టెన్షన్స్ జరగడానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ముఖ్యంగా మనకి ఈ పర్టికులర్గా షేర్డ్ హిస్టరీ, అంటే హిస్టరీ రిలేటెడ్ ఇండియా అండ్ బంగ్లాదేశ్కి సంబంధించి మనం కల్చరల్ అండ్ హిస్టారికల్ టైస్ అయితే బలంగా ఉన్నాయి, రైట్. సో అంటే మనకి 1971 లిబరేషన్ వార్ ఏదైతే ఉందో అక్కడ ఇండియా అనేది చాలా ప్రధాన పాత్ర అయితే పోషించింది అని చెప్పుకోవచ్చు. ఇది ఒక కల్చరల్ టైస్ కింద మనం ముందుకు తీసుకెళ్ళడానికి కూడా బలపడింది. అయితే ఎకనామిక్ ఇంటర్ డిపెండెన్స్కి సంబంధించి మనం మాట్లాడుకుంటాం. ముఖ్యంగా బంగ్లాదేశ్ అనేది ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ సౌత్ ఏషియాగా మనం చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకి బైలేటరల్ ట్రేడింగ్ అనేది $16 బిలియన్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ 2022-23లో మనకి ఎక్సీడ్ అయింది. $16 బిలియన్ కన్నా మనకి ఎక్కువగా బైలేటరల్ ట్రేడ్ అయితే ఇరు దేశాల మధ్య ఉంది. సో ఇది ఒక మంచి పరిణామం కింద చెప్పుకోవచ్చు, ఎకనామిక్ ఇంటర్ డిపెండెన్స్, రైట్, ఇండియా అండ్ బంగ్లాదేశ్ రిలేటెడ్, రైట్. సో నెక్స్ట్ మనకి జోగ్రఫికల్ ప్రాక్సిమిటీకి సంబంధించి మనకి కాంప్లెక్స్ రిలేషన్స్ అయితే ఉన్నాయి. అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మేజర్గా చెప్పాలంటే, రైట్. సో అయితే నెక్స్ట్ మనకి ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది షేర్డ్ కల్చరల్ అండ్ ఎకనామిక్ టైస్, రైట్. ఇక్కడ స్ట్రాంగ్ కల్చరల్ కనెక్షన్స్ అయితే ఉన్నాయి. హెరిటేజ్ అండ్ లాంగ్వేజ్ సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా, రైట్. సో ఇక్కడ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇంపార్టెంట్ ఎకనామిక్ పార్ట్నర్గా మనకి బోత్ నేషన్స్ అనేవి మనకి ముందుకెళ్తున్నాయి. అది కూడా ఇంపార్టెంట్ పాయింటే. పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజ్ అనేది కూడా జరుగుతుంది. కల్చరల్ ఎక్స్చేంజెస్, టూరిజం టైస్, ఇలాంటివన్నీ మనకి ప్రధానంగా మనకి ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు ఇక్కడ, రైట్. సో అయితే
ప్రధానంగా ఇక్కడ మనకి వీసా అండ్ కన్సులర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో డిప్లొమాటిక్ రిలేషన్స్ అగర్తలాలో జరిగిన ఇష్యూకి సంబంధించి దాన్ని సస్పెండ్ చేయడం ఇవన్నీ జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ వాటిని రిజాల్వ్ చేసే విధంగా మనకి ఈ పర్టికులర్ విజిట్ అనేది ఇప్పుడు ఫారెన్ సెక్రటరీ విజిట్ అనేది మనకి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అది ఒక సిగ్నిఫికెంట్ విజిట్గా మనం ఇక్కడ చూడొచ్చు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి ఎడిటోరియల్ రిలేటెడ్గా చూసుకుంటే సిలికోసిస్ సంబంధించి అంటే సిలికా స్కార్స్ అనే టైటిల్తో మనకి సిలికోసిస్ దానికి సంబంధించిన రిస్క్ సంబంధించి ఇక్కడ ఒక ఎడిటోరియల్లో ఇచ్చారు. ఇక్కడ మేజర్గా సిలికా అండ్ మైనింగ్ సెక్టార్ గురించి కంటెక్స్ట్లో మనకి ఇక్కడ నడుస్తుంది. మైనింగ్ సెక్టార్ వల్ల మైనింగ్ వర్కర్స్కి హెల్త్ ఇష్యూస్ ఏమొస్తాయి అనేది, రైట్. సో అంటే ఇక్కడ పర్టికులర్గా సిలికా అంటే ఒక శాండ్ అండ్ స్టోన్ రిలేటెడ్గా ఒక కాంపొనెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఇది కన్స్ట్రక్షన్ వర్క్స్కి చాలా ఇంపార్టెంట్, రైట్. సో అయితే మైనింగ్ వర్క్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎక్కువగా ఈ సిలికా డస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. వాళ్ళు ఆ డస్ట్ని పీల్చడం వల్ల సిలికోసిస్ అనే వ్యాధి కూడా జరుగుతుంది. ఈ వ్యాధి లంగ్ డిసీజెస్ సంబంధించిగా మనం చెప్పుకోవచ్చు. సివియర్ అండ్ క్రానిక్ లంగ్ డిసీజెస్గా సిలికోసిస్ అనేది ఏర్పడుతుంది, రైట్. సిలికాస్ ఇంపార్టెన్స్ అనేది అంటే కన్స్ట్రక్షన్ అండ్ మైనింగ్కి మనకి ఉపయోగిస్తారు. అదేవిధంగా ఆక్యుపేషనల్ హజార్డ్ అంటే డస్ట్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువగా సిలికోసిస్ సంబంధించి మనకు ఉంటుంది. అదేవిధంగా మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎక్స్పోజ్ అయ్యారు దీనికి సంబంధించి ఇంకా మనకి పెరుగుతూనే ఉంటుంది. మనకి హెల్త్ ఇంపాక్ట్స్ పరంగా మనం ఇక్కడ చూస్తే రైట్. సో ఈ హెల్త్ ఇంపాక్ట్స్ పరంగా మనం మాట్లాడుకుంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ 1999లోనే చెప్పింది ఓవర్ 8 మిలియన్ ఆఫ్ పీపుల్ ఈ పర్టికులర్ సిలికా డస్ట్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. ఈ మైనింగ్ యాక్టివిటీ ఎక్కువ అవడం వల్ల ఇంకా ఇది పెరిగే అవకాశం ఉంది అప్పుడే చెప్పారు. ఇప్పుడు లెక్కలు అయితే మనకి ఇంకా డబుల్ త్రిబుల్ కూడా ఉండొచ్చు, రైట్. సో అయితే నెక్స్ట్ మనకి కరెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అదేవిధంగా లీగల్ ఫ్రేమ్వర్క్స్ సంబంధించి కూడా మనం ఇక్కడ ముఖ్యంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇంటర్వెన్షన్ అంటే ముఖ్యంగా ఎన్జిటి జోక్యం కలిగించే అంశాలు ఇక్కడ మనం చూడొచ్చు. అంటే ముఖ్యంగా ఈ సిలికా మైనింగ్కి సంబంధించి పర్మిషన్స్ ఇవ్వడానికి సంబంధించి ఒక డ్రాఫ్ట్ గైడ్లైన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి అని ఎన్జిటి సిపిసిబికి చెప్పింది, డైరెక్ట్ చేసింది. అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏదైతే ఉందో దానికి ఎన్జిటి ఒక డైరెక్షన్ అనేది ఇచ్చింది. కంపల్సరీ ఒక డ్రాఫ్ట్ గైడ్లైన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలని, రైట్. సో అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్ కూడా ఒక హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అనేవి సిలికా మైనింగ్ జోన్స్ సంబంధించి ప్రొవైడ్ చేయాలనేది కూడా హెచ్చరించింది, రైట్. సో ఈ రెండు ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు ఎన్జిటి ఇంటర్వెన్షన్ సంబంధించి. ఎందుకంటే ఇక్కడ మేజర్గా ఉత్తరప్రదేశ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, బీహార్ కావచ్చు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ లాంటి ఇక్కడ మైనింగ్ ఇండస్ట్రీస్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్గా మనం చెప్పుకుంటే కరెంట్ ఇష్యూస్ అండ్ లీగల్ ఫ్రేమ్వర్క్ సంబంధించి మనకి ఆక్యుపేషనల్ సేఫ్టీ కోడ్ అండ్ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్గా 2020గా మనం చెప్పుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి డిసీజెస్కి సంబంధించి నోటిఫై చేయాలి కంపల్సరీ. సిలికోసిస్ లాంటివి లేదా ఫ్రీ హెల్త్ చెకప్స్ లాంటివి ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అని ఈ యాక్ట్లో అయితే పొందుపరిచారు. అదేవిధంగా కొన్ని ఇంప్లిమెంటేషన్ గ్యాప్స్ కూడా ఉన్నాయి, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నాన్ రిపోర్టింగ్ బై ఆపరేటర్స్ ఈ పర్టికులర్ ఇండస్ట్రీస్ని నడుపుతున్న వాళ్ళు ఈ పర్టికులర్ డిసీజెస్ గురించి కానీ లేదా దానికి సంబంధించిన డేటా గురించి కానీ కొన్ని స్టేట్స్ నుంచి ఇక్కడ ప్రాపర్గా ఇవ్వట్లేదు, రైట్. మిస్ డేటా అనేది ఇస్తున్నారు కాబట్టి దానివల్ల ఇంప్లిమెంటేషన్ గ్యాప్స్ అయితే ఈ పర్టికులర్ యాక్ట్కి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ గ్యాప్స్ అయితే మనం చూడొచ్చు. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ మిస్ డయాగ్నోసిస్ కూడా, రైట్. సిలికోసిస్ కేసెస్ అనేవి మనకి పెరుగుతున్నాయి అని తెలిస్తే ఈ మైనింగ్ ఇండస్ట్రీస్ని తగ్గించే అవకాశం ఉంది. మైనింగ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎఫర్ట్ పడే అవకాశం ఉంది కాబట్టి ఈ సిలికోసిస్ అనేవి మిస్ డయాగ్నైజ్ చేస్తున్నారు. ట్యూబర్క్యులోసిస్ అంటే టీబీ వ్యాధిగా వాళ్ళు చెప్తున్నారు. దీనివల్ల మనకి ట్రీట్మెంట్ అనేది లేట్ అవుతుంది. ఈ డిలేడ్ ట్రీట్మెంట్కి సంబంధించి వాళ్ళ ఆరోగ్యం అనేది ఇంకా సఫర్ అవుతుంది అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు, రైట్. సో అయితే ఇంకా మనకి ముఖ్యంగా స్ట్రక్చరల్ ఛాలెంజెస్ అనేవి చాలా ఉన్నాయి, నిర్మాణాత్మక సవాళ్ళు అనేవి. అందులో ముఖ్యంగా మన మైనింగ్ వర్కర్స్ ఫేస్ చేస్తున్న నెగ్లిజెన్సీ అనేది చెప్పచ్చు. అంటే వాళ్ళ మీద స్టేట్స్ కొన్ని స్టేట్స్ పర్టికులర్గా మనకి ఈ స్టేట్స్ ప్రత్యేకించి మనం చెప్పుకుంటే బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లాంటి మైనింగ్ ఇండస్ట్రీస్ ఉన్న స్టేట్స్ ఏవైతే మనం చూసుకున్నామో అవి లో లిటరసీ
పూర్ హెల్త్ కేర్, వీక్ లేబర్ ఆర్గనైజేషన్ ఉంటాయి కాబట్టి వీళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నారు, అదొకటి చెప్పొచ్చు. అదేవిధంగా మనకి కంపల్సరీ మనం ఫోకస్ చేయాల్సింది స్టేట్ ఇన్యాక్షన్ అనేది కూడా మనకి ఇక్కడ చెప్పొచ్చు. అంటే వాళ్ళు సిలికాన్ అనేది చీప్గా సప్లై చేయడం, అదేవిధంగా వీటికి సంబంధించి వీళ్ళ వర్కర్ సేఫ్టీకి సంబంధించి కూడా ఎటువంటి చర్యలు తీసుకుపోవడం ఈ స్టేట్స్ సంబంధించి మనం చూడొచ్చు. అదేవిధంగా వే ఫార్వర్డ్గా మనం ఏం చేయాలి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ముఖ్యంగా కంప్లీట్ మానిటరింగ్ అనేది ఉండాలి. బెస్ట్ హెల్త్ కేర్ సర్వీసెస్, డయాగ్నోస్టిక్ టూల్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా మనకి ఏవైతే ఉన్నాయో రిసోర్స్ రిచ్ స్టేట్స్గా ఉన్న స్టేట్స్ని ఇన్వెస్ట్ అయితే చేయాలి. అదేవిధంగా హై రేట్స్ ఆఫ్ సిలికోసిస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మనకి కంటైన్ చేయాలి, రైట్. సో ఇవన్నీ ఫోకస్ చేయాలి. సిస్టమేటిక్ నెగ్లిజెన్స్ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేసి మనం ఎకనామికల్లీ వీకర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, సోషియో ఎకనామికల్లీ వీకర్ స్టేట్స్గా ఉన్న ఈ స్టేట్స్ సంబంధించి ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉందనేది కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే నెక్స్ట్ ఇది కూడా మనకి కొంత పబ్లిక్ హెల్త్ రిలేటెడ్గా, అంటే గవర్నెన్స్ రిలేటెడ్గా మనం హెల్త్ అనే కాన్సెప్ట్లో ఈ 2 ఆర్టికల్స్ మనం కవర్ చేసుకోవచ్చు. ఇది కూడా ఎడిటోరియల్లోనే మనం చూసాం. పబ్లిక్ హెల్త్ లెసన్స్ ఫ్రమ్ బాంబే ప్లేగ్ అనేది ఇక్కడ మనం క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. బాంబే ప్లేగ్ వ్యాధికి సంబంధించి మనం 1896లో జరిగిన బాంబే ప్లేగ్ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అనే దాని మీద ఈ ఎడిటోరియల్ అనేది కొనసాగింది. అయితే ఇక్కడ మేజర్ పబ్లిక్ హెల్త్ క్రైసిస్గా 1896 బాంబే ప్లేగ్ని మనం హిస్టారికల్ కంటెక్స్లో చెప్పచ్చు. ముఖ్యంగా ఈ పబ్లిక్ హెల్త్ కావచ్చు, సర్వైలెన్స్ కావచ్చు, గవర్నెన్స్ కావచ్చు, అంటే ప్రజా ఆరోగ్యం కావచ్చు, నిఘా కావచ్చు, అదేవిధంగా పరిపాలన కావచ్చు, ఈ 3 కలిస్తే ఎలా ఉంటుందో కలయికలో మనకి కంపల్సరీ ఫోకస్ చేయాల్సిన అంశం ఏంటంటే 1896 బాంబే ప్లేగ్. అంటే ఆ 3 కలయికలో ఇంటర్సెక్షన్ ఎలా ఉంటే బాగుంటుంది, మనకి ఇలాంటి ఎపిడమిక్స్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఫేస్ చేయాలనే అంశం దీని నుంచి మనం నేర్చుకోవచ్చు అనేది ఇక్కడ చెప్తున్నారు. అయితే ఈ ఎపిడమిక్ అనేది ఫార్ ఈస్టర్న్ ట్రేడ్ నెట్వర్క్స్ ద్వారా వ్యాపించింది. సో చాలామంది హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ డెత్స్ అనేవి 1899 వరకు కొనసాగుతూనే ఉన్నాయి, రైట్. సో ఈ రెస్పాన్స్ అనేది ఇన్అడెక్వసీస్ ఆఫ్ కొలోనియల్ పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మేజర్గా రెస్పాన్స్ అనేది కారణం, రైట్. సో వీటి వల్ల ప్రధాన కారణం కొలోనియల్ పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే వలస రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ప్రజా ఆరోగ్య మౌలిక సదుపాయాలు ప్రాపర్గా లేకపోవడమే ఇది ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అందులో భాగంగా మనం కొలోనియల్ అడ్మినిస్ట్రేషన్స్ రెస్పాన్స్ మనం క్లియర్గా ఇక్కడ చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఇండియన్ ప్లేగ్ కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. మనకి ఎప్పుడైతే 1896లో వచ్చిందో 1898లో ఈ కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. ఇది అవుట్ బ్రేక్ ఏదైతుందో దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి తీసుకొచ్చారు. బట్ కాజ్ ఏంటి, ట్రాన్స్మిషన్ ఎలా అయింది, దానికి సంబంధించి దీన్ని ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఫోకస్ చేశారు. బట్ కాజ్ ట్రాన్స్మిషన్ అనేది అది తెలుసుకోలేకపోయింది, రైట్. ఇది మేజర్గా సర్వైలెన్స్ కంట్రోల్ మీదే ఫోకస్ చేసింది. అంటే నిఘాకు సంబంధించి, అదే ప్రివెన్షన్ సంబంధించి లేకుండా కంట్రోల్ నియంత్రణకు సంబంధించి ఫోకస్ చేసింది. కమ్యూనిటీ హెల్త్ ఏదైతే ఉందో సామాజిక ఆరోగ్యానికి సంబంధించి ఇది నెగ్లెక్ట్ చేసింది, రైట్. సో నెక్స్ట్ ప్లేగ్ మ్యాపింగ్ కూడా జరిగించారు. అంటే అప్పట్లో మనకి జాన్ స్నోస్ కలరా మ్యాప్స్ అనేవి మనకి రిలీజ్ అయ్యే 1854. అలాంటివి ఈ మ్యాప్స్ లాంటివి ఏం చేసాయి, ఇండివిజువల్స్కి సంబంధించిన అఫెక్ట్ అయిన పీపుల్కి సంబంధించి హైలైట్ చేసి ఐడెంటిఫై చేసాయి. బట్ వీళ్ళు ప్లేగ్ మ్యాపింగ్ అనేది చేశారు అప్పుడు వలస రాజ్యాలకు సంబంధించి. బట్ వాళ్ళు చేసిన మ్యాప్స్ అనేవి రైల్వే లైన్స్ ఎలా ఉన్నాయి, ఇన్స్పెక్షన్ పాయింట్స్ ఏంటి, క్వారంటైన్ క్యాంప్స్ మీద ఫోకస్ చేశారు, రైట్. ఈ మ్యాప్స్ అనేవి స్టేట్ కంట్రోల్ మీద ఫోకస్ చేశారు, ప్రయారిటైజ్ చేశారు. కానీ పర్టికులర్గా స్ప్రెడ్ ఎలా అయింది, ఇండివిజువల్స్ లేదా వ్యక్తుల మీద ఎలా స్ప్రెడ్ అయింది, వాటి అండర్స్టాండింగ్ మీద మ్యాప్స్ అయితే క్రియేట్ చేయలేదు అనేది కూడా ఇక్కడ మేజర్గా ఒక ఫాల్ట్ లైన్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పోలీసింగ్ అనేది పబ్లిక్ హెల్త్ స్ట్రాటజీకి సంబంధించి పోలీసింగ్తో సంబంధం ఏంటి అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఏంటంటే మెజర్స్ అనేవి మనకి క్వారంటైన్స్, అంటే బంధనం చేయడం, వాళ్ళని బంధించడం, అదేవిధంగా ఇన్స్పెక్షన్స్ చేయడం, రైట్. అదేవిధంగా అబ్జర్వేషన్ క్యాంప్స్ ఇలాంటివి పోలీసుల ద్వారా చేయించడం, ఇది డాక్టర్స్ వాళ్ళతో కాకుండా పోలీసులు వాళ్ళతో చేస్తూ, హాస్పిటల్స్లో కాకుండా పోలీస్ స్టేషన్స్లో ఈ పర్టికులర్ డేటా నోట్స్లు మనం క్రియేట్ చేయడం అనేవి ఇక్కడ చూడొచ్చు, రైట్. అంటే హాస్పిటల్స్గా మన పోలీస్ స్టేషన్స్నే వీళ్ళు
యూజ్ చేసుకున్నారు అనేది కూడా చెప్పొచ్చు. అంటే ఇక్కడ స్టేట్ కంట్రోల్ అనేది ప్రథమంగా చూడొచ్చు అనేది ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఎథికల్ అండ్ స్ట్రక్చరల్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇష్యూకి సంబంధించి మనం మాట్లాడుకుంటే సర్వైలెన్స్ టూల్స్ అనేవి స్టేట్ కంట్రోల్ మీద ఫోకస్ చేశారు, కానీ జాలి, కరుణ, అదేవిధంగా ప్రజల యొక్క నమ్మకానికి సంబంధించి వీళ్ళు ఫోకస్ చేయలేదు. రైట్, ఈ నిఘా యొక్క దృష్టి అనేది మొత్తం స్టేట్ యొక్క నియంత్రణ మీదే ఉంది. అది మేజర్గా ప్రధానంగా మనం ఎథికల్ అండ్ కన్సర్న్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మ్యాప్స్, డేటా రిప్రజెంటేషన్ సంబంధించి మనం మాట్లాడుకుంటే స్టేట్ నెరేటివ్స్, స్టేట్ అంటే గవర్నమెంట్ ఏం చెప్పిందో దానికి సంబంధించి ఫాలో అవ్వడమే, కానీ మనకి హ్యూమన్ సఫరింగ్ అంటే మానవులు పడుతున్న బాధలకు సంబంధించి వీళ్ళు ఫోకస్ చేయలేదు. అదేవిధంగా లెగసీ ఆఫ్ సర్వేలెన్స్ అనేది పబ్లిక్ హెల్త్కి సంబంధించి ఇంకా మోడర్న్ సిస్టమ్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. మేజర్గా ప్రైవసీ కావచ్చు, ఎథిక్స్ కావచ్చు, ఈక్విటబుల్ హెల్త్ కేర్కి సంబంధించి మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇలాంటి కన్సర్న్స్ ఇంకా మనకి ఇప్పుడు ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పర్టికులర్ బాంబే ప్లేగ్ వ్యాధికి సంబంధించి ఇప్పుడున్న కంటెక్స్ట్లో మనం కనెక్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది చూస్తే బాంబే ప్లేగ్ అనేది చాలా లెసన్స్ నేర్పుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ హ్యూమన్ రైట్స్ అనేవి మనకి ప్రయారిటైజ్ చేయాలి ఇలాంటి సంక్షోభాలు ఏర్పడినప్పుడు అనేది మొట్టమొదటి లెసన్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి పార్టిసిపేటరీ సొల్యూషన్స్కి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఇక్కడ కోర్సివ్ టాక్టిక్స్ అంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క నిబంధనలు కావచ్చు, యాక్షన్స్ అనేవి ఒత్తిడి యాక్షన్స్ సంబంధించి కావచ్చు, వీటి మీద ఫోకస్ చేయడం కాదు, పార్టిసిపేటరీ సొల్యూషన్స్ అనేవి ఉండాలి అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మోడర్న్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వెల్ఫేర్ అనేది ఫోకస్ చేయాలి, అంటే సంక్షేమం దిశగా ఉండాలి, కానీ వీటికి సంబంధించి హైరార్కీ మీద కాదు, పవర్ హైరార్కీస్ అంటే అధికార నియంత్రణ మీద కాదు అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. రైట్, సో పర్టికులర్గా అప్పుడు బాంబే ప్లేగ్కి సంబంధించి ఇప్పుడు ప్రజారోగ్యానికి సంబంధించి ఏది అవసరం అనే దాని మీద ఫోకస్ చేశారు. రైట్, వెరీ ఇంపార్టెంట్. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ రిసర్జెన్స్. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ముఖ్యంగా గ్రోత్ పర్స్పెక్టివ్లో గ్రోత్ అంచనాకు సంబంధించి మాట్లాడుకుంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది చాలా ప్రధానంగా మనం ఫోకస్ చేస్తున్నాం ఇక్కడ. రైట్, సో ఇది గవర్నమెంట్ ఇనిషియేటివ్స్లో భాగంగా దీనివల్ల మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మంచి గ్రోత్తో ముందుకెళ్తున్నాం అనేది కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్స్ కావచ్చు, అదేవిధంగా ఫార్మా కావచ్చు, దాంతోపాటు మనకి ఆటోమొబైల్స్ కావచ్చు, అదేవిధంగా దుస్తులు, టెక్స్టైల్స్ సంబంధించి కావచ్చు, ఇలాంటి సెక్టార్స్లో మనకి గ్రోత్ అనేది ఫోకస్ చేయడానికి, ఇలాంటి ఇండస్ట్రీకి సంబంధించి ఫోకస్ చేయడానికి ఈ స్కీమ్ అయితే లక్ష్యంగా పెట్టుకుంది గవర్నమెంట్ అనేది. ఈ స్కీమ్ అనేది ఎప్పుడు వచ్చింది? 2020 ఏప్రిల్న దీన్ని స్టార్ట్ చేశారు. అయితే మనకు ముఖ్యంగా ఈ స్కీమ్కి సంబంధించిన యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ 2022-23 అనేది కండక్ట్ చేశారు. ఇందులో భాగంగా 21.5% గ్రోత్ అనేది ప్రాజెక్ట్ చేశారు మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ అనేది మనం మాట్లాడుకుంటే. కానీ 7.3% గ్రాస్ వాల్యూ యాడెడ్ ఇంక్రిమెంట్ కూడా మనకి ఈ పర్టికులర్ స్కీమ్ వల్ల మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో చూడొచ్చు. రైట్, సో ఈ గణాంకాలు చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఎంత పాత్ర పోషిస్తుంది అనేది చెప్పుకోవచ్చు. అంటే హెల్తీ రికవరీ అనేది, అంటే పాండమిక్ ఏదైతే COVID-19 తర్వాత కొన్ని డిస్ట్రప్షన్స్ ఉన్నాయో వాటి తర్వాత హెల్తీ రికవరీ అనేది ఈ స్కీమ్ ప్రత్యేకించి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మనకి చూపించిందని చెప్పుకోవచ్చు. రైట్, సో ఇక్కడ ముఖ్యంగా కీ పెర్ఫార్మర్ ఇండికేటర్స్ ఈ ఏఎస్ఐ డేటా ద్వారా మనం చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ అనేది గ్రోత్ అనేది చూపించింది. కాబట్టి ఇన్పుట్ ప్రైసెస్ అనేవి పెరిగాయి, జీవీఏ గ్రోత్ అనేది కూడా ఇంపాక్ట్ అయ్యింది. దీనికి సంబంధించిన మనకి బేసిక్ మెటల్స్ కావచ్చు 58% ఉంది, గ్రోత్ అనేది 24.5%, పెట్రోలియం ప్రొడక్ట్స్ కావచ్చు 24.5%, ఫుడ్, మోటార్ వెహికల్స్, ఇలాంటి సెక్టర్స్లో మనం చూసుకుంటే 24.5% గ్రోత్ అనేది మనకి చూడొచ్చు. అంటే హై ఇన్పుట్ ప్రైసెస్ ఉన్నప్పటికీ మనకి జీవీఏ గ్రోత్ అనేది కూడా మనకి ఇక్కడ ఇన్పుట్ ప్రైసెస్ సంబంధించి కొంత స్లో అయినప్పటికీ మనకి 24.4% జీవీఏ గ్రోత్ అనేది చూపించింది. రైట్, సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. అయితే రీజనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఈ పర్టికులర్ స్కీమ్కి సంబంధించి కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్కి సంబంధించి ఇక్కడ చూడొచ్చు. అంటే ఇండస్ట్రియల్ యాక్టివిటీ అనేది కొన్ని స్టేట్స్లోనే పరిమితంగా ఉండడం, అంటే మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 54% మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ గ్రోత్ అనేది మనకి ఇక్కడ చూడొచ్చు. రైట్, దీనికి రీజనల్ ఇంబ్యాలెన్స్ అనేది మనకి ఈ గ్రోత్ని మనకి
ప్రాపర్గా మనకి ఫోకస్ చేస్తే లిమిటెడ్ పొటెన్షియల్గా మనం చూడవచ్చు. అంటే ఇక్కడ అదర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం ఫోకస్ చేయాలనేది ఇక్కడ అర్థం, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్గా మనకి పాలసీ రికమెండేషన్స్ ఏమున్నాయి ఈ పర్టికులర్ స్కీమ్స్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అంటే పిఎల్ఐ స్కీమ్ అనేది లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ సంబంధించి కూడా ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి. లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ అంటే ఇక్కడ ప్రధానంగా మనం కొన్ని అపారల్ సెక్టార్ అంటే దుస్తులకు సంబంధించి లెదర్ తోలు సెక్టార్ కావచ్చు, ఫుట్వేర్ చెప్పులకు సంబంధించి కావచ్చు, రైట్? సో ఇలాంటి సన్ రైజ్ ఇండస్ట్రీస్ సంబంధించి కావచ్చు, ఏరోస్పేస్, స్పేస్ టెక్నాలజీ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా మనకి ఇన్పుట్ కాస్ట్ అనేవి కూడా కంపల్సరీ డిక్రీజ్ చేయాలి. కంపల్సరీ రెడ్యూసింగ్ ఇన్పుట్ కాస్ట్ అనేవి మనకి ఇంపోర్ట్ రిజైమ్కి సంబంధించి కొంత స్ట్రీమ్లైన్ చేస్తూ టారిఫ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని సింప్లిఫై చేయడం అవసరం, రైట్? సో ఈ ట్యాక్సెస్ సంబంధించి సింప్లిఫై చేయడం ఆ నిర్మాణానికి సంబంధించి చాలా అవసరం. ఇండియాస్ గ్లోబల్ కాంపిటేటివ్ కూడా దీనివల్ల ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది అనేది ఇక్కడ చెప్పొచ్చు. అదేవిధంగా మనకి రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అయితే అడ్రస్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కంపల్సరీ ఉండాలి. కొన్ని ల్యాండ్, లేబరు, పవర్ ఇలాంటి వాటి మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తూ రిఫార్మ్స్ అయితే తీసుకురావాలి. సంస్కరణలు అయితే చాలా అవసరం అనేది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ మనకి ఇంక్లూజివిటీ అనేది మనం తీసుకురావాలి. మ్యానుఫ్యాక్చరింగ్లో ఇంక్లూజివ్ గ్రోత్ అనేది మనం తీసుకురావాలంటే కంపల్సరీ ఎంఎస్ఎంఈ మీద ఫోకస్ చేయాలి, రైట్? సో మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ సంబంధించి ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ స్మాల్ బిజినెస్ అనేవి ఇన్సెంటివ్స్ రూపంలో సపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. లోవర్ ఇన్వెస్ట్మెంట్ థ్రెషోల్డ్ అనేది గ్రోత్కి ఎంకరేజ్ అయితే చేసే అవకాశం ఉంది. దాంతోపాటు మనకి వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్లో విమెన్ కూడా ఎంకరేజ్ చేయాలి, రైట్? ఇంప్రూవ్ చేయాలి. ఫీమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. విమెన్స్ పార్టిసిపేషన్ అనేది ఈ పర్టికులర్ సెక్టార్ని ఇంప్రూవ్ చేస్తే గ్రోత్ అనేది ఇంకా ట్రెమెండస్గా ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంది. మనకి ఈ పర్టికులర్ ఇష్యూస్ మీద మాట్లాడితే మనకి అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్ మనకి ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ అనేది 9% వరకు పెరగచ్చు ఎప్పుడు విమెన్ వర్క్ ఫోర్స్ మనం పెంచుకుంటే, రైట్? ఇది ఈ గణాంకాల రూపంలో మనం ఉమెన్స్ పార్టిసిపేషన్ కూడా పెంచాల్సిన అవసరం అయితే ఉందనేది కూడా మనం ఇక్కడ చెప్పచ్చు. అయితే ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ మనం అర్థం చేసుకుంటే 2030 మనకి కల్లా ఇండియా అనేది ఈ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ అనేది ముఖ్యంగా జీవీఏ గ్రోత్ ఏదైతే ఉందో 25% గ్రాస్ వాల్యూ యాడెడ్ గ్రోత్ 25% మనం పెంచుకోవడానికి మనం టార్గెట్ పెట్టుకున్నాం. అదేవిధంగా 2047కి ఆల్మోస్ట్ జీవీఏ అనేది 27% టార్గెట్ అనేది రీచ్ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మనకి గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్గా మనం ఇండియా ముందుకెళ్ళాలంటే ఈ టార్గెట్ని రీచ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉందనేది ఇక్కడ చెప్పుకోవచ్చు, రైట్? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద క్వాడ్. అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఈ క్వాడ్కి సంబంధించి ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని ఇటీవలి జైశంకర్ గారు చెప్పారు, రైట్? ఫారెన్ మినిస్ట్రీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా డాక్టర్ ఎస్ జైశంకర్ గారు ఈ అక్నాలజ్మెంట్ అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి మనం స్ట్రాటజిక్ కోalitionగా 4 నేషన్స్తో ఉన్న క్వాడ్ గురించి మనం వెరీ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, యునైటెడ్ నేషన్స్. దీన్ని మనం JUSగా సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు, రైట్? సో నెక్స్ట్ మనకి ఇది సెకండ్ ఫేజ్ రీవైటలైజేషన్ 2017గా చెప్పుకోవచ్చు. క్వాడ్ ఎప్పుడు ఏర్పడింది? 2007 ఏర్పడింది. బట్ 2017 ఎప్పుడైతే ట్రంప్ వచ్చారో అప్పటి నుంచి దీన్ని రివైవ్ చేస్తూ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ సమ్మిట్లు కూడా నిర్వహిస్తూ దీనికి ఎక్కువగా ఇండో పసిఫిక్ రీజియన్ని ప్రాముఖ్యంగా దాని మీద ఫోకస్ చేస్తూ తీసుకొచ్చారు, రైట్? సో ఇది ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ యూఎస్కి సంబంధించి క్వాడ్ కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటే జైశంకర్ గారు ముఖ్యంగా ఏం చెప్పారంటే ప్రెసిడెంట్ ట్రంప్స్ సవాళ్ళు ఏవైతే ఉన్నాయో అమెరికా యొక్క బర్డెన్ అనేది ఈ కూటముల మీద పడకూడదు. అంటే కంపల్సరీ క్వాడ్ మీద అయితే ఏదైతే ఉన్నారో ఆయన స్టేట్మెంట్ ఏమి ఇచ్చారో ముఖ్యంగా ట్రంప్ గారు అమెరికా బర్డెన్ అనేది అలియన్సెస్ మీద ఉంది అనేది ఇచ్చారు. అయితే ఇక్కడ అలియన్సెస్ అనగానే క్వాడ్ మీద అప్లై అయితే కాదని జైశంకర్ గారు క్లియర్ కట్గా హైలైట్ చేశారు. ఈ బ్యాలెన్స్డ్ అండ్ ఎఫెక్టివ్ గ్రూపింగ్ ఏదైతే ఉందో దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఏంటి ఇక్కడ ఫోకస్? పీస్ అండ్ స్టెబిలిటీ. అంటే పీస్ అండ్ స్టెబిలిటీ ముఖ్యంగానే చైనీస్ అసెస్టివ్నెస్ అంటే చైనాకు అపోజిషన్గా మనం వెళ్ళాలి లేదా రూల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్గా మనం ముందుకెళ్ళాలి అనేది లేదు అనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా చెప్పారు. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది కూడా ఇక్కడ చెప్పారు, రైట్? సో నెక్స్ట్ ఇండియా చైనా రిలేషన్స్ గురించి కూడా ఈయన చెప్పారు. ముఖ్యంగా
ఆన్గోయింగ్ ఇండియా చైనా బార్డర్ టెన్షన్స్ అయితే ఉన్నాయి మనకి ప్రజెంట్. నిన్న డిస్కస్ చేసుకున్నాం. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే 2020 గాల్వన్ వ్యాలీ ఇష్యూ గురించి మనం మాట్లాడుకున్నాం, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లాషెస్ జరిగినప్పటి నుంచి మనకు ఆన్గోయింగ్ ఇండియా చైనా బార్డర్ టెన్షన్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఇండియా అనేది స్టేబుల్గా రిలేషన్స్ అనేవి, ఈ ట్రేడ్ రిలేషన్స్ అనేవి ముందుకు వెళ్తున్నప్పటికీ కొన్ని ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అయితే మనం కనిపిస్తుంది. అది మనం క్లియర్ కట్గా చూడొచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా డీఎస్కలేషన్ అనేది చాలా ఎఫర్ట్స్ అనేవి జరుగుతున్నాయి. అంటే మనం చెప్పినట్టు ఇక్కడ డిస్ఎంగేజ్మెంట్ టాక్స్ అనేవి 2023లో జరిగి ఉపసంహరణ, అక్కడ సైన్య మోహరింపుకు సంబంధించి ఉపసంహరణ, ముఖ్యంగా మనకి ఇక్కడ 2 ప్లేసులు చెప్పుకున్నాం, డెప్సాంగ్ అండ్ డెమ్చాక్ అనే ఏరియాస్ సంబంధించి మనం మాట్లాడుకోవచ్చు, రైట్. సో ఈ ఏరియాస్ సంబంధించి మనం చెప్పుకుంటే ఈ ఏరియాస్ సంబంధించి బఫర్ జోన్స్ క్రియేట్ చేసి పూర్తిగా డీఎస్కలేషన్, పూర్తిగా అక్కడి నుంచి ఆ ట్రూప్స్ని వెనుదిరగాలనేది కూడా ఫోకస్ చేస్తూ ఇది ముందుకు తీసుకెళ్తున్నారు అనేది కూడా ఇక్కడ చెప్పొచ్చు, రైట్. సో అయితే ఈ ఇండియాస్ రోల్ ఏంటి క్వాడ్ అనేది మనం అర్థం చేసుకుంటే ముఖ్యంగా మనకి పర్టికులర్గా ఇండియా అనేది వీక్ లింక్ ఈ గ్రూప్లో చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి పర్సెప్షన్స్ అనేవి మనం మాట్లాడుకుంటే ఇండియా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే యాంటీ అపోజిషన్, యాంటీ చైనాగా మనకి క్రియేట్ అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి సో కొంత ఫార్వర్డ్ స్టెప్ అనేది, స్ట్రాటజిక్ స్టెప్ అనేది తీసుకుంటుంది. అదేవిధంగా మనకి ఇండియా స్ట్రాంగ్ రోల్ ఏదైతే ఉందో రీజనల్ సెక్యూరిటీ అంటే ప్రాంతీయ భద్రతకు సంబంధించి, అదేవిధంగా గ్లోబల్ జియోపొలిటికల్ అఫేర్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా మనం జరుగుతున్న మనకి భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మన సంబంధాలకు సంబంధించి కూడా ఇండియా అనేది ముందు ఈ కమిట్మెంట్ అయితే ఉంది, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి జ్ఞాన్వాపి మాస్క్ లీగల్ ఛాలెంజ్, రైట్. రీసెంట్గా ఆర్టికల్ కూడా మనం చూసాం. జ్ఞాన్వాపి మాస్క్ కమిటీ అనేది కొన్ని పిటిషన్స్ అయితే ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఏదైతే 1991 ఉందో దానికి అగెనిస్ట్గా కొన్ని పిటిషన్స్ అయితే వచ్చాయి, రైట్. సో దానికి సంబంధించి అపోజ్ చేశారు. అయితే ఇక్కడ జ్ఞాన్వాపి మాస్క్ మేనేజ్మెంట్ అయితే ఒక ఆర్గ్యుమెంట్కి సంబంధించి సుప్రీంకోర్టులో తీసుకొచ్చింది. ఈ మాస్క్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో రిప్రజెంటెడ్ బై అంజుమాన్ ఇంతిజామియా మస్జిద్ కమిటీ సో హ్యాస్ ఫైల్డ్ ఇన్ ఆర్గ్యుమెంట్ ఇన్ ద సుప్రీం కోర్ట్. ఇది మేజర్గా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ స్పెషల్ ప్రొవిజన్ యాక్ట్ అనేది ఇక్కడ చాలా ప్రధానంగా మనం ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి దీని నుంచి మనం ఏం చెప్పచ్చు, పర్టికులర్గా ఈ యాక్ట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఆగస్ట్ 15, 1947 వరకు ఉన్న, అంటే ఆ రోజు ఉన్న ఏవైతే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అంటే టెంపుల్స్ కానీ మాస్క్ కానీ చర్చెస్ కానీ ఉన్నాయో రిలీజియస్ క్యారెక్టర్తో వాటి స్వభావం అయితే చేంజ్ చేయకూడదు అనేది ఈ చట్టంలో పేర్కొన్నారు, రైట్. సో అది మేజర్గా ఇది హిస్టారికల్గా కొన్ని ఇంబ్యాలెన్స్ ఉన్నప్పటికీ ఇది మేజర్గా ఈ యాక్ట్ అయితే తీసుకొచ్చారు. అయితే ఇక్కడ మనం అయోధ్య జడ్జిమెంట్ను ఒక ప్రెసిడెంట్గా మనం తీసుకోవచ్చు. అయోధ్య జడ్జిమెంట్ అనేది 2020లో మనకి జరిగింది. మాస్క్ కమిటీ అనేది ఈ అయోధ్య జడ్జిమెంట్ని రిఫర్ చేస్తూ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ముఖ్యంగా సుప్రీంకోర్టు క్లెయిమ్స్ ఏంటి, హిస్టారికల్ రాంగ్స్ ఏవైతే ఉన్నాయో చారిత్రపరంగా మొఘల్ రూలర్స్ చర్యల వల్ల మనకు కొన్ని తప్పిదాలు జరిగాయి, అవి మనం బేస్ చేసుకుని ఇప్పుడు లీగల్ ఛాలెంజెస్ మనం కొత్తగా తీసుకురావాలనేది కూడా ఇక్కడ చెప్పారు, రైట్. సో ఇది మేజర్గా మనం ఫోకస్ చేయాల్సిన అంశం. అయితే ఈ జడ్జిమెంట్ అనేది ఇక్కడ రెటోరిక్ క్లెయిమ్స్ అనేవి చేయకూడదు. అంటే ఇక్కడ పర్టికులర్గా వాళ్ళు చెప్తున్న అంశాలు, వాదనలు ఏంటి అంటే రిట్రిబ్యూషన్ ఫర్ యాక్షన్స్ ఆఫ్ హిస్టారికల్ ఇన్వేడర్స్, అంటే వాళ్ళు చేసిన చారిత్రక పరంగా రూలర్స్ చేసిన తప్పిదాలకు సంబంధించి మనం యాక్షన్స్ తీసుకోలేం, రైట్. సో కాన్స్టిట్యూషన్ ఛాలెంజెస్ అంటే రాజ్యాంగపరంగా ఏవైనా మనకి సవాళ్ళు ఉంటే దాన్ని మనం తీసుకురావాలి చట్టబద్ధంగా అనేది ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి కరెంట్ డిస్ప్యూట్ ఓవర్వ్యూ. ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే జ్ఞాన్వాపి మాస్క్ సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. హిందూవాదులు ఏం చెప్తున్నారు, ముఖ్యంగా ఈ జ్ఞాన్వాపి మసీదులో హిందువుల్ని ఎంటర్ చేయించాలి, వాళ్ళకి హిందువులు లోపలికి వెళ్ళే హక్కు కల్పించాలి, వాళ్ళు కూడా ఒరిజినల్గా ఉన్న టెంపుల్కి పూజలు చేయాలి అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ పిటిషన్లో సంబంధించి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ప్రత్యేకించి ఛాలెంజ్ చేస్తూ మాస్క్ స్టేటస్ ఏదైతే ఉందో రిలీజియస్ సైట్ ముస్లిమ్స్ దాని ఏదైతే ఉందో ఆ రిలీజియస్ సైట్ అనేది ఆ స్టేటస్ అనేది అది కంటెస్ట్ చేయాలి, దానికి అపోజిషన్గా వీళ్ళు ముందుకెళ్తున్నారు. అయితే మాస్క్ కమిటీ ఏవైతే ఉన్నారో మాస్క్ కమిటీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ముఖ్యంగా ఇది వైడ్ స్ప్రెడ్ డిస్ప్యూట్గా
ప్రపంచవ్యాప్తంగా ఒక సంఘర్షణ దిశగా తీసుకెళ్ళకూడదు. దీన్ని మనం మళ్ళీ కోర్ట్స్‌లో తీసుకొచ్చి లాగి అనేది కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్‌ని మనం చట్టబద్ధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి, రైట్. మాస్క్ కమిటీ కన్సర్న్స్ ఇలా ఉన్నాయి, రైట్. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991కి సంబంధించి చట్టబద్ధంగా మనకి ఏం చెప్పారు, ముఖ్యంగా స్టాటస్ కో ఆఫ్ ప్లేసెస్ అనేది ఇక్కడ మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, రైట్. సో ఎనీ అటెంప్ట్స్ టు ఆల్టర్ ది రిలీజియస్ క్యారెక్టర్ అంటే వాళ్ళ యొక్క మతపరమైన స్వభావాన్ని ఎటువంటి మార్పులు చేయకుండా మనం యాక్షన్స్ అనేవి చూడాలి. అంటే బేస్డ్ ఆన్ పాస్ట్ యాక్షన్స్ అనేది ఇక్కడ మనం ఫోకస్ చేయాలి. అయితే హిస్టారికల్ గ్రీవెన్సెస్, కొన్ని చారిత్రకపరమైన కొన్ని తప్పులను పట్టుకొని మనం ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్స్, భవిష్యత్తులో ఉన్న సంఘర్షణలు మనం తీసుకురాకూడదు అనేది కూడా ఇక్కడ చెప్పారు. అంటే ఇక్కడ పీస్ అండ్ హార్మోనీ, శాంతి మరియు సామరస్యం అనేది మనం ఫోకస్ చేస్తూ ఈ యాక్ట్ అనేది మనం తీసుకొచ్చారు అనేది కూడా ఇక్కడ చెప్పొచ్చు, రైట్. సో అయితే ఇక్కడ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991కి సంబంధించి రిలీజియస్ అన్రెస్ట్ని మనం ప్రివెంట్ చేసే విధంగా, అదేవిధంగా హిస్టారికల్ ఇన్వేజన్స్కి మనం ఆల్టరేషన్స్గా, అదేవిధంగా అయోధ్య డిస్ప్యూట్ని సిగ్నిఫికెంట్గా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కమ్యూనల్ వైలెన్స్ని కూడా మనం ఇక్కడ రిలీజియస్ సైడ్ క్లెయిమ్స్ సంబంధించి మనం మాట్లాడుకోవచ్చు, రైట్. సో అయితే ఇవి మనకి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఎక్స్క్లూజివ్గా మనకి హిందూ న్యూస్ పేపర్ 7th డిసెంబర్ సంబంధించి ఇవి ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. డైలీ మనం ఒక 30 minutes ఇలా స్పెండ్ చేస్తే ఏం జరుగుతుంది వరల్డ్ ఓరియంటెడ్గా, అది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దిశగా ఏ ఆర్టికల్స్ మనకు అవసరం అవే మనం జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. సో అనాలిసిస్ చేసుకుంటున్నాం. అయితే ఈ విశ్లేషణ అనేది డైలీ చేసుకున్నప్పుడు ఆల్రెడీ ఉన్న ఆర్టికల్స్ మనం రివైజ్ చేసుకున్నట్టు ఉంటుంది. దానికి బట్టి బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, అన్నీ కవర్ అవుతాయి. కాబట్టి సో ఎగ్జామినేషన్ పరంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి యూజ్ఫుల్ అవుతుంది. జస్ట్ రివైజ్ చేసుకోండి. కనిపిస్తే జస్ట్ సింపుల్గా ఒక రఫ్ నోట్స్ అయితే నోట్ చేసుకోండి డైలీ, రైట్. సో ఇది యూజ్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.